చంద్రబాబు నాయకత్వం ఈరోజు నిజంగానే ఆంధ్రప్రదేశ్కి ముందుగానే సంక్రాంతి పండుగ వచ్చేసింది. ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో ఏదో ఇస్తున్నామని తీరులో ఇస్తున్న 200 పెన్షన్ని 4 సంవత్సరాల కాలంలో దాన్ని 10 రెట్లు చేసి అధికారం వచ్చిన మొదటి నెల నుంచి 200ని 1000 రూపాయలుగా ఇస్తూ మళ్ళీ ఆ 1000 రూపాయలని పేదల మీద ఉండే ప్రేమతో ప్రీతం ముఖ్యమంత్రి ఈరోజు 2000 రూపాయలు చేయడం, అది కూడా నూతన సంవత్సర కానుకగా గత 1వ తేదీ 1వ తేదీ నుంచి లెక్కేసి ఆ నెల పోయిందని కూడా అనుకోకుండా మళ్ళీ దాన్ని లెక్కేసి ఫిబ్రవరి 1వ తేదీ ప్రతి ఒక్క వృద్ధులకి వితంతువులకి ఇప్పుడు ఇచ్చే పెన్షన్తో పాటు 3 రెట్లుగా ఇచ్చే విధంగా, అదేవిధంగా తరువాతి నెల నుంచి ప్రతి నెల వృద్ధులకైతే 2000 రూపాయలు, వితంతులకి 2000 రూపాయలు, వికలాంగులకి 3000 రూపాయలు, చర్మకారులకి 2000 రూపాయలు, మత్స్యకారులకు 2000 రూపాయలు, అదేవిధంగా అనేక మంది ఉన్న డయాలసిస్ పేషెంట్లకి అయితే 5000 రూపాయలు. ఈ విధంగా ఈ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కానీ ఆ రోజు అధికారం తీసుకున్న చంద్రబాబు నాయుడు గారు తన తెలివితేటలతో రాత్రనక పగలనక 75 సంవత్సరాల వయసులో కూడా ఈ ప్రపంచం మొత్తం తిరుగుతూ అనేక సంస్థలను ఆంధ్రప్రదేశ్ తీసుకొస్తూ ఒక సంపదను ఇక్కడ సృష్టిస్తూ ఈరోజు పేదల సంక్షేమానికి ఖర్చు పెడుతున్న ప్రీతం ముఖ్యమంత్రి ఆయురారోగ్యాలతో ఉండి అతను ఈ పేదలందరికీ ఇంకా కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయాలని చెప్పని మా డివిజన్ తరపున 9వ డివిజన్ తరపున ఈరోజు పెన్షన్లు అందుకుంటున్న వందలాది మంది పేదలు వచ్చి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి గుళ్ళో ఆయన పేరు మీద అభిషేకం చేయించి అదేవిధంగా అతనికి నిలువెత్తు ఫోటోకి ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది.